అచ్చెన్నాయుడు డైరెక్షన్లో వాణి నడుస్తోంది. నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే నాపై దాడి చేస్తున్నారు. గుణపాలు, కారంతో నా ఇంటిపై వాణి అనుచరులు దాడికి వచ్చారు. సమాజంలో మరియు జగన్ వద్ద నన్ను చెడుగా చూపించాలని వాణి ప్రయత్నం చేస్తోంది. నాకు రక్షణ కావాలని గన్ లైసెన్స్ కోసం అప్లై చేశాను. ఎలా అవుతుంది దుబాడ శ్రీనివాస్ స్వార్థితం ఎలా అవుతుంది? అర్థం ఏంటో చెప్పాను. ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను. మళ్ళీ అధికార పార్టీ అండదండలతో మీ భార్య ఏదో చేస్తున్నాను ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? ఒకటే అడుగుతారు. నేను ఒక గౌరవ సభ్యుడు, కౌన్సిల్లో మెంబర్. నా చైర్మన్ మోషన్ రాజు గారి కంప్లైంట్, స్పీకర్ గారి కంప్లైంట్, అలాగే గవర్నర్ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంచుమించు 12-13 గంటలు ఉంటుంది. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి? వాళ్ళు అక్కడే ఉండని ఎందుకు ఫోన్ వచ్చింది? దమ్ము ఉంటే ఈవిడ కొంచెం బలం ఏంటి? వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల, వాళ్ళకి ఏసీఎల్ లోపల. కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆమెకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు ఈ కాంపౌండ్కి? ఆ చుట్టుపక్కల రాత్రి పనులు ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నా పని చేస్తుంటే కెమెరాస్ లో మొత్తం రికార్డే. ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మం దగ్గరికి నాకు తెలిసి టీడీపీ క్యాడర్ ఇప్పుడు రాలా, నాతో మాట్లాడడం కూడా నేను మాట్లాడాను. మరి అది ఎందుకు వస్తున్నాను అంటే మీకు మద్దతు సపోర్ట్ ఇది. ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా? ఆమెకి ఎలాగ సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందిన ఆవిడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు. అచ్చెన్నాయుడు సపోర్ట్ అంటే ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడికి చెప్తాను? ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నావు. పొలిటికల్ ఎంట్రీ దైవాన్ని మంచిదే జరిగితే ఈ కంటే సపోర్ట్ అడిగాను. తెచ్చి చెప్పాను. నేనే ఎవరికైనా లేదు నాకొద్దు బాబుకి అంటే బాబు పేరు ప్రకటించుంటారు. టికెట్ నాకు వద్దు కానీ ప్రకటించుకున్నోడిని ఎవరైతే నాకే ఉంది, నా కూతురు అయితే నాకే ఉంది, భార్య అయితే